వచ్చేది. ప్రస్తుతం అది వ్యాపార విలువలమయమైన వినిమయ సమాజంపై పోరాడవలసి వస్తుంది. దాని అస్తిత్వం ఒంటరితనాన్ని భరించడం మీద ఆధారపడి ఉంది. ఒక్క మాట అంటాడు, ఇది మీకు చెప్పాలనిపించింది. ఏ జాతి అయినా వినిమయ వ్యతిరేక సాహిత్యాన్ని ఆదరించకపోవడం ఆ జాతి యొక్క విషాదం. అంటే అంతకన్నా ఇంకా విషాదం ఇంకోట్లేదు. సాహిత్యం అంటే ప్రధానంగా మనిషి తన అంతరాత్మను పరిశీలించుకొని ఎదగడానికి ప్రయత్నించడం. మానవ ప్రపంచం గురించి తెలియని వాటిని తెలుసుకోవడానికి సాధ్యం కాని వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నించడం సాహిత్యం యొక్క గమ్యం. ఏమైనా 2 అడుగులు వేస్తారా మీరు? 4 అడుగులు ఏమైనా ఈ ప్రయాణంలో ముందుకు పోతారా? మళ్ళీ తెలంగాణ సమాజాన్ని ప్రపంచానికి ఒకసారి పరిచయం చేస్తారు. ఇది నిత్య చైతన్యంగా ఉండేటువంటి సమాజం నేల. ఒక్క మాట మాత్రం చెప్తారు, ఇది ఈ నేల నుంచి రాకపోతే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఇంకా ఏ మూల నుండి ఇది వచ్చేటువంటి అవకాశం. అందుకొరకు దీన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. అది మనం ఒప్పుకోకుండా దాని మీద మనకు పేచి ఉండొచ్చు. ఇంకొక మాట అంటాడు, విప్లవ సాహిత్యం, ఆదర్శవాదం అన్నీ అంత్యదశకు వచ్చేసాయి. 1 శతాబ్దం పాటు జరిగిన సాంఘిక ఊహా ప్రపంచం అంతర్ధానమైంది. సాహిత్యం సిద్ధాంతాల సంఖ్యలు తెచ్చుకొని మానవ సమాజపు సందేహాల దగ్గరికి తిరిగి రావాలి. ఇది సాహిత్యానికి శాశ్వతమైన విషయం. ఈ యుగానికి ఎప్పుడు అనుకుంటున్నాను, ప్రవచనాలు, వాగ్దానాలు లేవు. ఎందుకంటే అన్ని ప్రవచనాలు తప్పని తేలిపోయి, అన్ని వాగ్దానాలు అబద్ధమని తేలిపోయి, కావలసిందని కాదు. రచయిత, ప్రవక్త పాత్ర, న్యాయ నిర్ణేత పాత్ర పోవాలి. నేనొకటి ఏమంటానంటే, రచయిత సాక్షిగా సత్యవంతగా ఉండడం కుదరదు, అవసరం లేనట్టు. సాక్షి అంటే ఎవరు? జరిగే అన్యాయానికి, జరిగేటువంటి అక్రమాలకు, జరిగేటువంటి జులుంకు అన్నిటికీ సాక్షులు. అయితే మరి మీరేమిటి? మీతో పాటు 1000 మంది సాక్షులుగా ఉన్న సందర్భం అయితే మరి ఇంకా మీరు చేస్తున్నది సాక్షిగా సత్య వ్యక్తి అంటే నేనేదో సత్యం చెప్తున్నాను. సత్యాన్వేషణలో మునిగిదే. ఇది మీ ముందున్నటువంటి కర్తవ్యం. అది మీ వల్ల మాత్రమే సాధ్యం. No, I do not want to move, sir. I love my country. I want to be here. ఆయన